సెకండ్లు గారు మీకు ఇష్టమైన ప్లేసెస్ చెప్పండి. ప్లేసెస్ ఓకే, ఇండియా, ముంబై, హైదరాబాద్, భీమవరం, అత్తిలి, పాలకొల్లు. గారు మీకు ఇష్టమైన స్వీట్స్ చెప్పండి 10 seconds లో. అబ్బో, లడ్డు, బాదుషా, రసమలై, గులాబ్ జామున్, మైసూర్ పాక్. రజనీ గారు మీకు ఇష్టమైన మన వంటింట్లో కిచెన్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో ఒక 10 seconds లో చెప్పేయండి. గిన్నెలు, స్టవ్, షింకు, ఫేవరెట్ షింక్, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్. రెడీ 1 2 3 స్టార్ట్. భాగ్య గారు మీకు ఇష్టమైన వంట ఐటమ్స్ చెప్పండి, ఫుడ్ ఐటమ్స్. సాంబారు, పచ్చడి, పప్పు, అరటికాయ కూర, వంకాయ వేపుడు, అప్పడాలు, వడియాలు, మిరపకాయలు. రోజా గారు మీకు ఇష్టమైన మంచి సినిమాల పేర్లు చెప్పండి. వా, నువ్వు నాకు ఇష్టం, ప్రేమించుకుందాంరా, పెళ్లి చేసుకుందాం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, మౌన రాగం, శృతులయలు, టైటానిక్. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. ఎంత చేసినా వాళ్ళకి, ఎంత చేసినా మనము వాళ్ళ రుణం తీర్చుకునే అదృష్టం మనకు రావటం మన అదృష్టం. మా అమ్మ మా అబ్బాయి పెళ్లికి ఇండియా నుంచి వచ్చింది. నాకు టైం స్టార్ట్స్ నౌ. నా చిన్నప్పటి బడి అంతా కొవ్వూరు అనే గ్రామంలో జరిగింది. మా బడికి మేము పట్టాలు దాటి ఒక 2 మైళ్ళు ఇంచుమించుగా వెళ్ళవలసి వచ్చేది. రిక్షా ఎక్కి వెళ్ళేవాళ్ళం. రిక్షా తొక్కేవాడు కూడా మాకు చాలా కబుర్లు చెప్తూ మా ఆ చిన్న ప్రయాణాన్ని కూడా ఆహ్లాదకరంగా ఉంచేవాడు. చాలామంది తోటి పిల్లలు మాతో పాటు ఎక్కేవారు. దారిలో జామకాయలు, చిన్న చిన్ని ఏమన్నా పదార్థాలు, రేగిపళ్ళు లాంటివి కొనుక్కుంటూ అవన్నీ నోట్లో వేసుకుంటూ, కొరుక్కుంటూ, పంచుకుంటూ పక్క వాళ్ళతో సరదాగా వెళ్ళేవాళ్ళం. బడిలో ఉపాధ్యాయులు అందరూ కూడా అక్కడ ప్రదేశానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళు అక్కడున్న తోటల గురించి, అందులో ప్రత్యేకంగా కొన్ని ప్రదేశాల దగ్గర ఉన్న వాటి గురించి అన్నీ మాకు బాగా చెప్పేవారు. ఆ ప్రాముఖ్యత మాకు బాగా తెలియచెప్పేవారు. చెప్పాలంటే వేరే ప్రదేశం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు ఉండేవారు. వాళ్ళు క్రైస్తవ. వేసవి సెలవుల గురించి చెప్పండి. టైం స్టార్ట్స్ నౌ. పిల్లలందరికీ కూడా చిన్నప్పుడు ఏంటంటే వేసవి సెలవులు అంటే చాలా ఇష్టము. పాఠశాలలు ఎప్పుడో మూసేస్తారు. అప్పుడు మనం సెలవుల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ అమ్మమ్మ చేసిన వంటలు అవన్నీ తింటూ అక్కడ ట్రైన్ ప్రయాణం అంతంత దూరం. చెప్పండి. మీ టైం స్టార్ట్స్ నౌ. నాకు